చదువునాను. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు? అలాగుని వివేచన లేనివాడనైన నేను ఏమీయో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని నిన్ను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నిన్ను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. అబ్బా, ఎప్పుడు చూశాడంట ఆ దేవునికి వెళ్ళి? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి భూగ్రహాన్ని గురించి, నక్షత్రాల గురించి, ఆయన సృజించినటువంటి మకరాలను గురించి, ఆయన సృష్టిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంగతులను గురించి మాట్లాడి ఇంత గంభీని దేవుడు తన్ను తాను చూపించినప్పుడు అప్పుడు దృష్టి మళ్ళింది. అవును కదా, ఇంతటి అసాధ్యుడు కదా దేవుడు, ఇదేంది నేను ఇంత అసాధ్యుడిని పక్కన పెట్టుకుని ఈ చెత్తకెళ్ళి చూశానేంది నేను, అవసరం కోల్పోయిన మొత్తాన్ని రెండంతలుగా తిరిగి ఇవ్వగల దమ్మున్న మొనగాడు కదా నా దేవుడు. పిల్లలు చచ్చిపోతే వాళ్ళకి డబ్బులు నాకు ఇవ్వగలడు, గాడిదలు పోతే రెండంతలు ఇవ్వగలడు, ఎడ్లు పోతే రెండంతలు ఇవ్వగలడు. అయ్యో, నాకు అసాధ్యం కానీ దేవునికి ఎట్లా అసాధ్యమే? ఇది ఇంత దిగజారిపోయానేంటి, నాకు చేతగానిది దేవునికి కూడా చేతగాదు అనుకున్నాను. చూడు బా, ఎంత తప్పు చేశారా. అదండి సంగతే. ఇప్పుడు చూస్తున్నానయ్యా నీకెళ్ళి అన్నాడు. అంటే అంతకుముందు నిదానించి చూడలేకపోయాడు దేవునికి వెళ్ళి. నాయన, నీకది కొండ కావచ్చు, నా దేవునికి అది దూది పింజతో సమానం. అంత కూడా కాదు, ఒక రేణువుతో కూడా సమానంగా. అవును, వాస్తవం అది. అవును, 10 మంది పోయారు, 10 మందికి 20 మందిని ఇస్తాడు. నిజంగానే ఇచ్చాడండి. ఎప్పుడైతే నేను నీకెళ్ళి చూస్తున్నాను అన్నాడో అయిపోయింది, ఇక రెండంతలు స్టార్ట్ అయింది. హల్లెలూయా, అయిపోయింది. ఇక అప్పటిదాకా వేధించిన స్నేహితులు వచ్చి ఏవో సహాయం చేయమన్నారు. అప్పటిదాకా వదిలిపెట్టిపోయిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మొత్తం వచ్చి, అయ్యా, తమ్ముడా, ఒరే అన్నయ్యా, ఇన్ని బాధలు పడ్డావురా. బాధలు అనుభవిస్తున్నప్పుడు ఒకడు రాలా. దేవుడు మళ్ళా తిరిగి తన పూర్వ వైభవాన్ని ఏవుకు మళ్ళీ అనుగ్రహించిన తర్వాత మొత్తం వచ్చి పట్టుకొని ఆడవటం మొదలుపెట్టారు. అంతేకాదు, వచ్చేవాళ్ళు ఊరకరాలేదంట, ఒక్కొక్క ఉంగరము తెచ్చి ఏపుకు దొడిగారంట. అప్పుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు రాలా. అన్నీ ఒక కొలికి వచ్చి దేవుడు తన బ్లెస్సింగ్ మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఉంగరాలు తెచ్చి, ఇదే ఆశ్చర్యం, పెట్టేశారు. నాకు అప్పుడు అర్థమైంది, ఊరు ఏపుకు అక్క చెల్లెలు కూడా ఉన్నారా, అన్నదమ్ములు కూడా ఉన్నారా అని. పాప అంత బాధలు పడుతుంటే ఒక్కడ అడ్రస్ లేడు ఎవరే. అంటే దేవుడు శోధనలో ఉంచినప్పుడు, శోధన నుంచి బయటికి తెచ్చినాక అందరూ కనెక్ట్. అప్పుడు ఏబుకు అర్థమైంది, వారే ఫ్రెండ్సు ఆయన చేతిలోనే ఉన్నారు, ఈ బంధువులు ఆయన చేతిలోనే ఉన్నారు, నా బాధలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, నా శరీర ఆరోగ్యము, రోగము, చచ్చిపోయిన పిల్లల ఆత్మలు సమస్తం ఆయన చేతుల్లోనే ఉన్నాయిగా. ఏంది, సరిచేయబడ్డాడు. ప్రియులారా, మీకందరికీ తేటగా అర్థం కావాలని వివరణాత్మకంగా ఈ కొద్ది మాటలు అందించా. దీన్ని బట్టి మీ దృష్టిని ఎలా మీరు మౌళ్ళు చేసుకుంటారో, ఎలా మీరు అడుగులు ముందుకేస్తారో, మీరు ఏ వైపు చూస్తారో నిర్ణయం మీదే. ఎలీషాలాగా మరుగున ఉన్న దేవుని బలం వైపు చూస్తారో, పనివాళ్ళలాగా కళ్ళ ముందున్న సైన్యాలను చూస్తారో మీ ఇష్టం. సౌల్లాగా గొల్యాతు పొడుగు, ఎత్తు, అభ్యాసం, పనితనం, విద్య మొదలైనవి చూస్తారు. దావీదులాగా వాణ్ణి కూడా తన్ని బోర్ల పడద్రోయగల దేవుని వైపు చూస్తారు. మీ ఇష్టం. మీ దృష్టి అటు తిప్పితే అటు తిరిగిద్ది వ్యవహారం. అటు తిప్పారనుకో, ధన్యులు. ఎలీషా అందుకు దేవుణ్ణి కోరుకుంది. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు ఏమి చేయగోరుచున్నావు అన్నాడు ఏలియా. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని ఎలీషా వేడుకున్నాడు.
రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. అంటే ఏం కోరుకున్నాడు తెలుసా? దేవుని ఆత్మను కోరుకున్నాడండి. దేవుణ్ణే కోరుకున్నాడు వరంగా. వెండి బంగారాలు వద్దా, అధికారం వద్దా, దీర్ఘాయు వద్దా, శత్రువు ప్రాణం వద్దా? కోరవయా. రాజు దగ్గర నీకేమన్నా చేయించమంటావా? చెప్పు. సింహాసనం కావాలా, కిరీటం కావాలా, రాజదండం కావాలా, నీకేం కావాలి? నాకు అవన్నీ ఎందుకు సార్? అవన్నీ పనువాళ్ళకే. వాటికెళ్ళి చూసేది వాళ్ళు. సమస్యలకి వెళ్ళి చూసేది పనుళ్ళే. కొద్ది గొప్ప నా భోగాలకి వెళ్ళి చూసి మురిసిపోయేది పనుళ్ళే. నేను పనోడిని కాదు, నేను ప్రభువు పాత్రని. నాకు ప్రభువే కావాలి. నాకు దేవుడు కావాలి. దేవుని ఆత్మ సహాయం కావాలి. నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయి. అబ్బో, ఏలియా కూడా బిత్తరపోయాడు. నువ్వు మహా కష్టమైంది అడిగావు. అది నా చేతుల్లో లేదు. దేవుని ఆత్మను నేను కాదు అనుగ్రహించేది, ప్రభువే అనుగ్రహించాలి. నేను తీయబడేటప్పుడు నేను నీకు కనబడితే ఖచ్చితంగా నువ్వు అడిగింది దేవుని చిత్తం, దేవుడు ఇస్తాడు. నేను తీయబడేటప్పుడు నీకు కనబడకుండా నేను కొనిపోబడితే ఇంకా అది నా చేతుల్లో లేదు. తీయబడేటప్పుడు ఎలీషా కళ్ళ ముందు ఆరోహణం అయ్యాడు. తర్వాత ఆ దుప్పటి కింద పడింది. దాన్ని ఎలీషా చేతబట్టాడు. తర్వాత లైన్లోకి వెళ్ళాడు. ఏలియా చేసినటువంటి కార్యాలకు రెట్టింపుగా ఎలీషా తన చరిత్రలో దేవుని పక్షంగా కార్యాలు జరిగించినట్టు సాక్ష్యం ఉంది బైబిల్లో.